ఒక పర్సన్కి మేము టోటల్గా 50,000 రూపీస్కి సంబంధించిన క్రాకర్స్ అయితే ఇవ్వబోతున్నాము. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము అన్బాక్సింగ్ చేయబోతున్నాం దివాళీ స్టాష్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏవేవైతే క్రాకర్స్ ఉన్నాయో మేము తీసుకొచ్చిన 2024 దివాళీ స్టాష్ పార్ట్ 1 అనమాట. పార్ట్ 1లో కనుక గైస్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇన్ని క్రాకర్స్ అయితే ఉన్నాయి. సో ఈ రోజు నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఏం క్రాకర్స్ తెచ్చినాం ఏం కథ అని చెప్పేసి. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మేము తీసుకొచ్చిన ఈ స్టాష్లో గాయస్ చాలా రకరకాల క్రాకర్స్ అయితే ఉన్నాయి. వాటితో పాటుగా కొన్ని హెవీ క్రాకర్స్ అయితే తీసుకొచ్చినాము. హెవీ ఇన్ ద సెన్స్ దగ్గర ఒకే క్రాకర్ మేము ఒక 10,000, 1000 గట్రా తీసుకురావడం జరిగింది. ఆ క్రాకర్స్ లో ఏమేం క్రాకర్స్ ఉన్నాయనేది అయితే గైస్ పార్ట్ 1లో నేనైతే మీకు చూపెట్టబోతున్నా. ఫస్ట్ క్రాకర్ మనం మాట్లాడుకోబోయేది ఏంటిది అంటే ఈ ఫిష్ క్రాకర్. లాస్ట్ టైం కూడా ఈ ఫిష్ క్రాకర్ అయితే కాల్చినాం, కాకపోతే అవి వచ్చేసి ఓల్డ్ స్టాక్ కావడం వల్ల సరిగ్గా అయితే రాలేదు. ఈసారి ఫ్రెష్ న్యూ స్టాక్ అయితే మనకు వచ్చింది అండ్ దీన్ని అయితే మనం కాలవబోతున్నాం ఈసారి. సెకండ్ క్రాకర్ కనుక మీరు చూసినట్లయితే దీని పేరు వచ్చేసి వనితా క్రాకర్. ఇది కోల్డ్ ఫైర్ది 2 ఫ్లవర్ పాట్ క్రాకర్స్ లాగా అవుతున్నాయి. దీని పేరు ఫెస్టో అనేది ఉంది. సో ఈ 2 క్రాకర్లని కాల్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం స్కై షాట్ టెస్టింగ్లో గైస్ మీరైతే చూసుంటారు. అదేంటిది అంటే స్కై షాట్ టెస్టింగ్లో మనము పెద్ద ఇట్లా క్రేజీ బాయ్స్ అని చెప్పేసి ఒక స్కై షాట్ అయితే కాల్చినాం. పైన పోయి పేలి ఇట్లా ఫ్లవర్ పాట్ లాగా చిట్టి అయితే రావడం జరుగుతుంది. ఆ కోవకి ఏందినాయి అన్నట్టు ఈ స్కై షాట్లు ఒక్క బాక్స్లో మనకు టోటల్గా 12 స్కై షాట్లు వస్తాయి. ఇటువంటి బాక్సులు మేము మొత్తం ఎన్ని తెచ్చినామంటే అవి 12 దగ్గర 30 బాక్సులు తెచ్చినాం. ఒక బాక్స్ లో 2 స్కై షాట్లు అంటే 60 స్కై షాట్లు తెచ్చినాం. ఇంత పెద్దవి ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది. డింపిగా ఏరియస్. సో ఇక్కడ మేము మీకు చూపెట్టడానికి తక్కువనే పెట్టినాము, కానీ ఇలాంటివి మా దగ్గర చాలా అంటే చాలా స్కై షాట్లు ఉన్నాయి పెద్దవి. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఇది. అండ్ ఇంకో క్రాకర్ వచ్చేసి గైస్ మీకు అందరికీ తెలిసిందే, ఇది అందరూ కాల్చే ఉంటారు ఖచ్చితంగా. ఈ వీడియో చూసే వాళ్ళు క్రాకర్స్ గురించి వీడియో చూస్తున్నట్లయితే అది వచ్చేసి ఏంటిది అంటే నాజా. నువ్వు కాల్చినవారా? చిన్న చిన్నరా ఏంది అగ్గిపెట్టలు లెక్క డబల్ వస్తాయి. ఇలా పెద్ద పాము గోలు వస్తుంది అనుకుంటున్నావా? చిన్న అగ్గిపెట్టలు వస్తాయి ఇలా. సో ఇవన్నింటినీ మనం ఒకే వీడియోలో కాలవబోతున్నాము. లాస్ట్ టైం మీరు చూసిరు కదా, మేము 50,000 ఏమో పాము గోళ్ళని అయితే ఒకేసారి కాల్చినాము. ఈసారి మీరు చూడొచ్చు ఎన్ని ఉన్నాయో. ఇవి ఇంతే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి మన దగ్గర. అవన్నిటినీ కూడా మనం ఒకే వీడియోలో కాల్ చేయబోతున్నాం. మొత్తం ఎట్టొస్తా జింగా బుస నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గాయస్ ఏంటిది అంటే ఈ గ్రీన్ కలర్ సుతిలి బాంబ్స్. ఇవి ఇప్పినవి ఉండే ఆల్రెడీ, కాకపోతే ఒకటి ఇప్పి మరి చూపిస్తా ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి. ఇలాంటి సుతిలి బాంబ్స్ మేము ఎన్ని తీసుకొచ్చినాము అంటే టోటల్గా 2 కాటన్లు అయితే తీసుకొచ్చినాము. 2 కాటన్లు అంటే మొత్తం కొన్ని వేలలు ఉంటాయి సుతిలి బాంబులు అయితే. సో దీన్ని మీరు చూడవచ్చు ఎట్లుంటుంది. ఇక ఇంత పెద్ద సైజులో అయితే ఉంటాయి. సో వీటి గురించి ఒక క్రేజీ హిస్టరీ అయితే ఉంది. పోయినసారి దీపావళికి జింగని క్రాకర్లు కొనుక్కొచ్చుకోక నేనే ఇస్తా అని చెప్పి చాలా క్రాకర్లు ఇచ్చిన మనకి. ఇవి తీసుకుపోయినాక ఏమైంది జింగా? తీసుకుపోయినా ఒక్కడే అంటిపెట్టిన కథం చేసేపటికి ఒక 2 నెలలు అవుతుంది పుట్టి పిల్లగాడు ఆ బట్టలే ఏరుకున్నాడు. వాళ్ళ నాన్న ఊరుకొచ్చి ఒరే కాలువకరానికి దండం పెడతా అనుకుంటే జింగంతో అలిగిండట. సో వాడు కాలువలేదు. ఇంకా ఉన్నాయి మన దగ్గర అట్నే. ఈ స్టిల్ బాంబులు వచ్చేసి చాలా అంటే చాలా పవర్ఫుల్, ఘోరంగా సౌండ్ వస్తుంది. సో ఇలాంటివి 2 కాటన్లు అయితే తీసుకొచ్చినాము. అంటే ఎంత క్రేజీ ఎక్స్పెరిమెంట్లు రాబోతున్నాయి వీటితో అనేది మీరు గెస్ చేయొచ్చు. 2 సింహాలు కొట్లాడితే ఎట్లా సౌండ్ వస్తుందో అట్లా వస్తుంది. ఇవాళ 2 సింహాలు కొట్లాడితే అంటది కానీ టామ్ అంటే అదరా. సో నెక్స్ట్ వచ్చేసి గాయస్ ఏంటిది అంటే నేను ఇవి కూడా చాలా తీసుకొద్దామని అనుకున్నా మన లక్ష్మీ బ్రాంబులు. కాకపోతే పోయినసారి మీలో చాలామంది ఏమని చెప్పారు అంటే అన్న లక్ష్మీమాత ఫోటో ఉన్న క్రాకర్స్ని ఎక్కువ కాలవద్దు అది అని అన్నారు. సో అందుకోసమే ఒక వీడియో అన్న షూట్ చేద్దాం, చాలామంది అడిగారు కదా అని చెప్పేసి మేము 1000 లక్ష్మీ బాంబు క్రాకర్స్ అయితే మేము తీసుకురావడం జరిగింది. సో వీటిని ఒకే వీడియోలో మనం పేల్చబోతున్నాం. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే వీటి గురించి ఆల్రెడీ మీకు తెలిసిందే. ఎవరైనా చచ్చిపోయినా, ఎవరైనా పుట్టినా, పెళ్ళైనా, ఏం జరిగినా, ఏ సెలబ్రేషన్ ఉన్నా కంపల్సరీ షేర్లు అయితే కాలుస్తారు. సో ఇవి వచ్చేసి 1000 వాళ్ళ క్రాకర్స్ అన్నట్టు. ఇవి ఎట్టుంటాయి అంటే నేను చూపిస్తాను. ఆల్రెడీ అందరికీ తెలిసిందే, ప్రతి చోట కాలుస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. సో ఇగో ఇటువంటివి టోటల్గా 12 అయితే తెచ్చినాము. పోయినసారి ఎక్స్పెరిమెంట్స్లో మనం కార్ మీద, బైక్ మీద అక్కడ ఇక్కడ వెలిచినాం కదా. సో ఈసారి చూద్దాం. మీరు ఏడ పెట్టి కాలు మనకి కామెంట్ చేస్తే
ఆడ పెట్టేదే కాలుద్దాం. నాకే ఎందుకు చెప్తున్నావు? నెక్స్ట్ క్రాకర్స్ వచ్చేసి ఏంటి అంటే గైస్, మన ఇంట్లో పెద్దోళ్ళు కావచ్చు, మన అమ్మ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు ఉన్నట్లయితే వాళ్ళ ఫేవరెట్ ఏంటి అంటే కాకర పుల్లలు. సో ఒక్క సెట్లో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇన్ని కాకర పుల్లలు అయితే గైస్ మనకైతే రావడం జరుగుతుంది. ఇలాంటి బాక్సులు మేము ఏం తెచ్చినామో చూడుర్రి, 1 2 3 4 5 ఇంకా ఉన్నాయి. సో వీటితో మేము ఏం ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నామో మీరు ముందు అయితే మన ఛానల్లో చూస్తారు. ఇంకో దీని హిస్టరీ ఏంటిది అంటే జింగా చెప్పు. ఏట్రా మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఆడిబిడ్డ ఏట్రా. ఇవన్నీ పటాకులలో ఏది కాలుతారంటే ఇంక ఇవే కాలుతారు. క్వశ్చన్ అది కాదు, ఇవన్నీ క్రాకర్స్ ఉన్నాయి కదా అంటే మీకు కనబడిన క్రాకర్స్ కూడా కొన్ని ఉన్నాయి. పార్ట్ 2 పార్ట్ 3 మీరు అవిటిని చదువుతారు. సో ఇవన్నీ క్రాకర్ అలా ఏది కాలితే నీకు సాటిస్ఫాక్షన్ వస్తారా అని అడిగితే దింపాడు అన్న కాకర పుల్లలు అన్నాడు. షాక్ అయ్యాడు. మనం అందరం అవద్దని చెప్తున్నాం, వాడు ఒక్కడ కరెక్ట్ చెప్తాడు. ఇక నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో గైస్ వాళ్ళందరూ కాల్చే క్రాకర్. వాళ్ళు జస్ట్ ఒక పుడ కొనిస్తే వాడు ఎంజాయ్ చేస్తారు. ఇక ఏది అవసరం లేదు వాళ్ళకు. అది వచ్చేసి ఏంటంటే తోక పటాకులు. ఈ తోక పటాకులతో కూడా ఒక ఎక్స్పెరిమెంట్ అయితే ఉంది. మనకు గోట్ కంపెనీ తీసుకుందాం అనుకున్నాం, కాకపోతే ఆ షాప్ అని వచ్చేసి ఏమంటే గోటు చక్కగా వస్తలేవు, ఈ బ్రాండ్ తీసుకోరని చెప్పేసి ఇచ్చిండు. టోటల్గా 10 ప్యాకెట్లు ఉన్నాయి. తోక పటాకులు అంటే కుక్క బాంబులు, మిర్చి బాంబులు ఏమేమి అంటారట, మా సైడ్ తోక పటాకులు అని అంటారు, అందుకని తోక పటాకులు అని చెప్తున్నా. టోటల్గా 10 ప్యాకెట్లు ఇచ్చినాం. దీంతో ఒక ఎక్స్పెరిమెంట్ అవుతుంది. అనుకున్నా తినేటి అయితే అనుకోక అయ్యా. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే ఈ వనిత బ్రాండ్కి సంబంధించిన స్పిన్నర్స్, భూచక్రాలు. ఇవి కూడా మస్తు తిరుగుతాయి. మేము కావాలని మరీ అడిగి ఆయన ఈ భూచక్రాలు అయితే తీసుకురావడం జరిగింది. ఇవి పోయినసారి మంచిగా వెళ్ళినాయి, అందుకని ఇవన్నీ తీసుకొచ్చినాం. ఇవి దగ్గర ఒక 10 ప్యాకెట్లు ఏమో తెచ్చినాం, ఇక్కడ కొనే పెట్టినాం తక్కువ. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే ఇవి మీరు పెళ్ళిళ్ళల్లో కొన్ని ఫంక్షన్లలో చూసి ఉంటారు, కోల్డ్ ఫైర్ క్రాకర్స్. పోయినసారి మనం కార్ బ్యాటరీకి అటాచ్ చేసి వీటిని ఏదో వెలిచినాం కదా, ఆ క్రాకర్స్ అన్నట్టు. దీంట్లోనే మనకి ఇన్బిల్ట్ ఈ విధంగా ఫ్యూజ్ అయితే రావడం జరుగుతుంది. మనం ఎలక్ట్రిసిటీతోని దీన్ని అయితే ఫైర్ చేయొచ్చు. మస్తు వస్తుంది ఎఫెక్ట్. దీని నుంచి బయటకు అయితే వస్తుందో కడకు వస్తుంది. ఉన్నావారా పోయినసారి? చాలా అంటే చాలా క్రేజీగా వస్తుంది ఇది. ఒక్క బాక్స్ ఇది 900 చిల్లర పడుతుంది. టోటల్గా మేము ఇవి 12-16 బాక్సులు తీసుకొచ్చినాము. ఎందుకు అంటే ఒక బిగ్గెస్ట్ ఎవర్ క్రాకర్ని అయితే తయారు చేయబోతున్నాం దీన్ని యూజ్ చేసి. అది ఏంది ఏం కథ అని చెప్పేసి ముందు మన ఛానల్ మీద చూస్తారు. క్రేజీ దివాళీ వీడియోస్ అయితే రాబోతున్నాయి ఛానల్లో. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గైస్ ఏంటిది అంటే దీని పేరు డామో ఫ్లై అని అయితే ఉంది. దీంట్లో కనుక మీరు చూసినట్లయితే ఒక ఏరోప్లేన్ లాంటి క్రాకర్ వస్తుంది కావచ్చు మేబీ. ఇది కూడా కాలవలేదు నాకు తెలిసి మేము. సో దీంట్లో నుంచి ఎఫెక్ట్ ఏ విధంగా వస్తుంది అన్న అంటే బాక్స్ పైన మీరు చూడవచ్చు ఈ విధంగా ఫ్లవర్ పాట్ టైప్లో మిరుగులు అయితే వస్తుందట. సో వీటిని అయితే మనం గాల్చినప్పుడు చూపిస్తాం మీకు ఎట్లా వస్తుంది ఏం కథ అని చెప్పేసి. నిజంగా చెప్తున్నా గైస్, చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉన్నాం ఈ క్రాకర్స్ అన్నింటినీ కాలవడానికి. 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాం మేము, ఎప్పుడు వస్తుంది దీపావళి, ఎప్పుడు కాస్తాం క్రాకర్స్, ఎప్పుడు కాస్తామని చెప్పేసి. ఫైనల్లీ వచ్చేసింది, రకరకాల క్రాకర్స్ అయితే తీసుకొచ్చినాం. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే ఆనందాస్ ట్యాంగో అనేది ఉన్నది. సో ఈ దీంట్లో ఏముంది అన్న అంటే మీరు బాక్స్ పైన ఆల్రెడీ చూడొచ్చు మనకు ఫ్లవర్ పాట్ క్రాకర్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ బాక్స్లో స్పెషాలిటీ ఏంటి అంటే దీంట్లో ఉన్న ఫ్లవర్ పాట్ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. మీరు చిన్నవి చూసి ఉంటారు కదా, కాకపోతే ఇది ఇంత పెద్ద సైజులో అయితే ఉంటుంది ఫ్లవర్ పాట్ క్రాకర్. నెక్స్ట్ లెవెల్ అవుతుంది. దీనికి అసలు ఎఫెక్ట్ ఎట్లా వస్తుందో మనకు టెస్టింగ్ వీడియో అయితే తెలుస్తుంది గాయస్. టెస్టింగ్ వీడియో వస్తుంది ముందు. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గాయస్ ఏంటిది అంటే గోల్డెన్ డక్. సో దీంట్లో నుంచి ఎఫెక్ట్ ఏ విధంగా వస్తుంది ఏం కథ అని చెప్పేసి మీరు టెస్టింగ్లో అయితే చూస్తారు. దీని కాస్ట్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. 2400 అని చెప్పేసి బాక్స్ పైన అయితే ఉంది. దీన్ని కొనేటప్పుడు మేము అనుకున్నాం నిజంగా 2400 కావచ్చు అని చెప్పేసి, బట్ 2400 అయితే కాదు, కొద్దిగా తక్కువనే పడుతుంది, ఇంతగానం ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం ప్రీమియం క్రాకర్స్, ఘోరంగా దీంట్లోకైనా ఎఫెక్ట్ వస్తుంది. సో ఇదేంది అనుకుంటారా? ఏదనుకుంటున్నావు జింగా? చాక్లెట్లు కావచ్చు, తినేటి కాదు అని పటాకులే. ఇది వచ్చేసి ఏంటిది అంటే కుండ బాంబులు. సో దీంట్లో మీరు చూసినట్లయితే ఇంత పెద్ద సైజులో ఉండే కుండలు అయితే వస్తాయి. దీని పైన అంటి పెట్టాలి. దీంట్లో నుంచి ఎఫెక్ట్ కూడా వస్తుంది, నెక్స్ట్ లెవెల్ వస్తాయి. దీంట్లో మొత్తం మనకు ఒకటే బాక్స్లో 4 వచ్చినాయి. సో ఈ 4ని కాల్దాం ఒకటే వీడియోలో. ఇవి వచ్చేసి గైస్ చాలా ఎక్స్పెన్సివ్ క్రాకర్స్. నార్మల్గా మనం ఇంట్లో దీపావళి రోజు కాలుస్తామంటే ఇంత పెద్ద ఎవరు కొనియరు. కాకపోతే మేము టెస్టింగ్ చేయాలి కాబట్టి తీసుకొచ్చినాం, చాలా అంటే చాలా ఎక్స్పెండిచర్ పెట్టి. సో ఇది ఏంటిది అంటే 32 బౌన్సర్స్ అయితే ఉంది. మనకు సుధార్ బ్రాండ్ అట దీని పేరు. సో ఇది వచ్చేసి జాన్సేనా, రండియోడన్ వీళ్ళందరూ ఉన్నారు. సో దీంట్లో నుంచి మనకు టోటల్గా 32 షాట్స్ వస్తాయి. ఇక్కడ మీరు ఎఫెక్ట్ చూస్తారు కదా, ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో దీన్ని మనం ఒక వీడియోలో డెడికేటెడ్ అయితే కాలుద్దాం, చూద్దాం ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి. నార్మల్ షార్ట్స్ కాలుతాం కదా గణపతి పోయినప్పుడు అక్కడ ఇక్కడ, అటువంటిది అయితే కాదు, ఇది సంథింగ్ డిఫరెంట్. కింద మీరు చూసినట్లయితే గూగుల్ అని చెప్పేసి ఇంకొకటి ఉన్నది. ఇది ఎన్ని షార్ట్స్ అంటే ఇది కూడా 32 షార్ట్సే.
సో దీన్ని రెండింటిని మనం ఒక వీడియోలో అయితే కాలుద్దాం. దీని పేరు వచ్చేసి ఏంది, మేమందరం ఎక్కడైతే పని చేస్తున్నామో మా అడ్డన్నట్టు గూగుల్. అమ్మో పెద్దది. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే గైస్ ఇన్క్రెడిబుల్స్ అని అయితే ఉంది. ఇది కూడా ఆనందాస్ బ్రాండ్కి సంబంధించిందే. దీని లోపల ఒక డిఫరెంట్ క్రాకర్ ఉన్నది. అది ఏంటిది అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంత పెద్ద క్రాకర్ అయితే ఉంది. కాదు అది నా అట్టూసిపోయిందిరా. సో గిట్ల అయితే ఇది వస్తుంది అన్నమాట. దీంట్లో మీరు చూసినట్లయితే మనకు రకరకాల ఎఫెక్ట్లు వస్తాయట. 4 in మల్టీ కలర్, 1 మల్టీ కలర్. బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే ఫ్లవర్ పాట్ లాగా వస్తుంది, స్కై షాట్ లాగా వెళ్తుంది, 2 స్కై షాట్ లాగా వెళ్తాయి అనేది ఉంది. దీన్ని టెస్ట్ చేసిన రోజు మనకు తెలుస్తుంది దీని ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది ఏం కథ అని చెప్పేసి. ఇంకా ప్యాకెట్ నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గైస్ ఏంటిది అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు నెమలి క్రాకర్ అన్నమాట. దీన్ని మనం ఇప్పి చూపిస్తాను నేను మీకు క్లారిటీగా. దీన్ని ఇప్పినట్లయితే దీని లోపల మనకి ఇటువంటి నెమలు అయితే రావడం జరుగుతుంది. దీన్ని ఒక్కసారి కాల్చినాం అనుకో దీంట్లో నుంచి మనకు దగ్గర ఒక 5 ఎఫెక్ట్లు అయితే వస్తాయి. 1 2 3 4 5 ఫ్లవర్ పాట్ లాగా బుస్సని వస్తాయి. ఇటువంటిది ఇది ఒక్కటే కాదు మన దగ్గర, దీనికంటే పెద్ద సైజు, అంతా పెద్ద సైజు దగ్గర ఒక 5 క్రాకర్లు అయితే ఉన్నాయి. అవన్నింటినీ మనం ఒక వీడియోలో అయితే కాలుద్దాం అని మీకు చూపిస్తే ఎట్లా వస్తుంది ఏం కథ అని. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే మీరు 1000 వాలా, 10,000 వాలా, 5,000 వాలా వినుంటారు కదా, అవి వచ్చేసి పెద్ద సైజు అయితే గైస్ మీరైతే చూసి ఉంటారు. కాకపోతే నా చేతిలో ఏదైతే ఉందో ఇది వచ్చేసి మినీ కుంఫు అని చెప్పేసి మనకు మినీ 2000 వాలా క్రాకర్స్ అనమాట. దీంట్లో మనం ఓపెన్ చేసినాం అనుకోండి, నేను మీకు చూపిస్తా ఎట్లా వస్తుంది ఏం కథ అని. షీట్ల లాగా అయితే ఉంటుంది, షేర్ల లాగా. సో దీన్ని ఒక్కసారి కాల్చినాం అనుకో టోటల్గా 2000 సార్లు సౌండ్ వస్తుంది, టక్ 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 అని చెప్పేసి. మళ్ళీ తక్కువ రావు, ఇవన్నీ బాంబులే, తక్కువ రావు సౌండ్, ఒకపడకంటే ఎక్కువ వస్తుంది అప్పుడు. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే స్మోక్ బాంబులు. స్మోక్ వచ్చేసి దీంట్లో రకరకాల అవైతే వస్తాయి, మీకు తెలిసిందే, చేతిలో పట్టుకొని కాలుస్తారు కదా. ఇటువంటివి మేము టోటల్గా 5 ప్యాకెట్లు 6 ప్యాకెట్లు తెప్పించినాము. అవన్నింటికి ఫ్యూజులు కనెక్ట్ చేసి ఒక్కటేసారి వెళ్దాం ఏదైనా వీడియోలో. ఒక్కటేసారి మనం 50-60 స్మోక్ బాంబులు కాల్చినట్లయితే స్మోక్ బయటకు వస్తుంది కదా, అది ఎంత వస్తుంది ఏం కథ అని చెప్పేసి మనమైతే టెస్టింగ్ చేద్దాము. ఇంకా టెకెట్ ఇక్కడ ఉన్న 4 కాదు ఇంకా మత్తుకునే ఇవి. నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు చూసినట్లయితే ఇవి చాలా అంటే చాలా తక్కువగా, అంతేకాకుండా చాలా చిన్నగా కనిపిస్తున్నాయి కదా. ఇవి వచ్చేసి ఏంటి అంటే మినీ స్కై షాట్లు అనమాట. మనకు దీంట్లో నుంచి ఒకసారి టామ్ అని వెళ్తుంది, ఆ తర్వాత పైన టామ్ అని వెళ్తుంది. బట్ ఇటువంటి స్కై షాట్లు మా దగ్గర ఎన్ని ఉన్నాయి అంటే టోటల్గా 100 స్కై షాట్లు అయితే ఉన్నాయి. ఆ 100 స్కై షాట్లని మనం ఏదైనా వీడియోలో ఒకేసారి కాలవడానికి అయితే ట్రై చేద్దాం. ఇది ఒక్కసారి వెళ్ళింది అనుకో పైన చిన్న లెవెల్ వస్తుంది. అదే 100 స్కై షాట్లు ఒక్కసారి వెళ్తే పెద్ద లెవెల్ భూకంపం వస్తుంది. సో చూద్దాం ఈసారి భూకంపం క్రియేట్ చేయవలసిందే. నెక్స్ట్ వచ్చేసి గాల్లో ఎగిరిపోయే క్రాకర్స్. అవి ఏంటి అంటే డ్రోన్ క్రాకర్స్. 2 బ్రాండ్లకు సంబంధించిన డ్రోన్ క్రాకర్స్ అయితే తీసుకొచ్చినాము. వీటిని ఎక్కువ అయితే తీసుకురాలేదు, ఎందుకంటే మనకు ఏ డ్రోన్ క్రాకర్ అయితే ఎగురుతుందో, పోయినసారి బిస్కెట్ అయింది డ్రోన్ క్రాకర్ వీడియో మీకు అందరికీ తెలిసిందే, ఏ బ్రాండ్ అయితే ఎగురుతుందో ఆ బ్రాండ్ చాలా ఎక్కువ తెప్పిద్దామని చెప్పేసి ఆగినాము. ఇవి ఇంకొస్తాయి మన దగ్గరికి. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గైస్ ఏంటిది అంటే మీనాక్షి బ్రాండ్కి సంబంధించిన క్రాకర్ అనమాట. దీంట్లో ఏముంది అంటే దీన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తా, మీరు చూడొచ్చు. ఇటువంటి పెన్సిల్ క్రాకర్స్ అయితే ఉన్నాయి. ఇవి మనకు ఒకసారి కాల్చినట్లయితే దీంట్లో నుంచి ముందుకు వస్తుంది ఎఫెక్ట్, ఇట్లా వస్తుంది, ముందుకు వస్తుంది ఎఫెక్ట్ బుస్ అని చెప్పేసి. ఇటువంటివి మీరు కింద చూడొచ్చు ఎన్ని ఉన్నాయో, దగ్గర 50 అవుతున్నాయి. ఇవన్నింటినీ మనం ఒక వీడియోలో టెస్టింగ్ అయితే చేద్దాం, ఏది ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి. ఇప్పుడే టెస్టింగ్ చేసి నేను మీకు చూపెట్టవచ్చు. కాకపోతే ఇక్కడ దగ్గర ఒక 5 లక్షల రూపాయలకు సంబంధించిన క్రాకర్స్ అయితే ఉన్నాయి. ఒక చిన్న మిస్టేక్ జరిగినా కానీ ఇక్కడ ఉన్న క్రాకర్స్ అన్నీ వెళ్ళిపోతే, అందు గురించే ఇవన్నిటిని ప్యాక్ చేస్తాం. వెనక మీకు చూపెడతలేను, పార్ట్ 2 పార్ట్ 3 మీరు చూస్తారు అవి ఏంది ఏం కథ అని. సో అవన్నిటిని మంచిగా ప్యాక్ చేసుకొని ఎప్పుడు ఏం అవసరం అవి తెచ్చి మాత్రమే టెస్టింగ్ చేస్తాం. ఏమైనా అయిందనుకో కంట్రోల్ చేయలేము దాన్ని, ఇక అంత పెద్ద ఫైర్ వస్తుంది. ఇంకా దాని మీద పేరు చూసినావు అసలు కర్ణ అయితేంది బాణం పూల ఒక్కటి దాకలేదు జింగానికి. దిగితే ఎన్ని దాకినాయిరా? 4 దాకినాయా? మరి 40. మన నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంది అంటే గైస్ ఇది వచ్చేసి ఈ స్టాష్లో ఉండేది కాదు, కాకపోతే చూపిద్దామని చెప్పేసి ఇప్పుడే తెప్పించినాము. దీంట్లో వచ్చేసి బిగ్గెస్ట్ ఎవర్ క్రాకర్ అవుతుందన్నమాట. బిగ్గెస్ట్ ఎవర్ క్రాకర్ వచ్చేసి ఎందుకంటున్నా అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంతకుముందుకు నేను మీకు ఫ్యాన్సీ చిచ్చుబుట్లు చూపెట్టినా కదా, అవిటి సైజువే, కాకపోతే ఇవి నార్మల్వే. ఘోరంగా వీటికైనా ఎఫెక్ట్ రావడం జరుగుతుంది. ఇటువంటివి మనం చాలా తెప్పించినాము. వీటితో కూడా క్రేజీ ఎక్స్పెరిమెంట్లు అయితే మీరు చూస్తారు. దివాళీ మామూలు కూడా మనతో మొత్తం నెక్స్ట్ లెవెల్ వేలాలి. ఇటువంటి టోటల్గా 3 బాక్స్లో 4 బాక్స్లో తెప్పించినాము. సో అవన్నిటిని ఇక్కడ పెట్టలేదు, ఒకటే బాక్స్ని అయితే మీకు చూపిస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటిది అంటే షణ్ముగాస్ ఫైర్ హార్స్.
దీని మీద గుర్రం ఉంది, లోపల బాంబు ఉంది. దీంట్లోకి ఫ్లవర్ పాట్ లెక్క మనకి ఎఫెక్ట్ వస్తుందట. 5 hours అని ఎందుకు పెట్టిరో అది కాల్చినాకనే మనకైతే తెలుస్తుంది. కాల్చినప్పుడు అయితే చెప్తా 5 hours అని ఎందుకు పెట్టిరో, అసలు వర్తా కాదా అని చెప్పేసి. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గైస్, ఇది మనం పోయినసారి కాల్చినాము. దీంట్లో నుంచి వచ్చిన ఎఫెక్ట్ చాలా బాగా నచ్చి మళ్ళీ తెప్పించినాం. ఇది ఏంటి అంటే వనిత అది లేజర్ షో. దీని పేరు కూడా బై హార్ట్ ఉంది నాకు. సో దీంట్లో నుంచి మనకు స్కై షాట్ లాగా ఎఫెక్ట్ వస్తుంది. కాకపోతే అది పేలి పైన పోయేటప్పుడు చెర 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 అని కూడా పోతుంది. ఆ ఎఫెక్ట్ నెక్స్ట్ లెవెల్ అవుతుంది. గుర్తుకుందా గాఢ కాల్చినాం పోయినసారి. ఈ పట్టి మీద పెట్టి కాసిన గుర్తుందా? ఒక్కటి కాదు 5. ఇంకా రాలే కావచ్చు నేను. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గైస్, ఇది ఏంటిది అంటే దీని పేరు హ్యాపీ డైనోసార్స్ అనేది ఉన్నది. దీని లోపల ఒక పెద్ద డైనోసార్ ఉన్నది. నా గురించి దీంట్లో ఒక డైనోసార్ అవుతుంది. నువ్వు డైనోసార్, నువ్వు డైనోసార్, నువ్వు జిరాఫీ. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంత పెద్ద డైనోసార్ క్రాకర్ అవుతుంది. దీన్ని కాల్చినప్పుడు కూడా ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది ఇంకా దాని బాక్స్ మీద అయితే మనకి ఏం మెన్షన్ చేసి లేదు. స్కై షాట్ లాగా ఉంది పైనకు. జిరాఫీ క్రాకర్ ఉండే ఈసారి రాలే. ఉంది ఉంది ఉందా? వేరే స్టాచ్ ఉన్నది. నీకు నిన్న చూపెట్టినావు నేను. డొల్లా కాల్చినప్పుడు వెళ్తుంది ఎట్లా వస్తుంది ఏం కథ అని. ఇది వచ్చేసి డైనోసార్, ఇది వచ్చేసి మంకీ. ఎన్ని మంకీలు వస్తాయి అన్న? ఆల్రెడీ ఒకటి అంకితం చేసిన. అరే వాని గురించి తెప్పించిన 2-3 మంకీలు. ఇదేంది ఇది? సేమ్ దాని లెక్కనే ఉంది, డైనోసార్ లెక్కనే. కాకపోతే పింక్ కలర్ సంథింగ్ డిఫరెంట్ ఉంది. ఎట్లా వస్తుంది ఎట్లా వస్తుంది? ఎట్లా అంటే వర్క్ వస్తుంది కావచ్చు. మీకే తెలిసి ఉండాలి. చూడు ఇంకా మనం దిగుతాం. అట్లే అనిపిస్తుంది. తమిళ గురించి మనం దిగుతాం చూడు. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గైస్ ఏంటిది అంటే ఏలియన్ అనేది ఉంది. కప్పగా అదరా ఏలియన్ యూఎఫ్ బొమ్మ కనబడతలేరా దీంట్లో. ఇప్పుడు నేను మీకు చూపిస్తా. గిడ ముత్తుకున్న తెల్ల కవర్ ఉంది కదా, 2 పటాకులు ఉన్నాయి. ఇడిదికు పటాకులు ఉన్నాయా లేవా అనేది చూద్దాం. ఉంటే నువ్వు కోడి తెప్పిస్తావా? ఉన్నా లేకుండా నువ్వు కోడి తెప్పి. చలా దీన్ని అన్బాక్సింగ్ చేసినాం అనుకో. 1 2 3. సో టోటల్ గా 4 మనకి ఏలియన్ క్రాకర్స్ అయితే రావడం జరిగింది. వీటిని కూడా ఒక వీడియోలో టెస్టింగ్ అయితే చేద్దాం, చూద్దాం ఎట్లా వస్తాయి ఏం కథ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి గాయ్స్ బెంటన్ క్రాకర్. సో దీన్ని కాల్చినట్లయితే దీని పై నుంచి వెళ్ళి మనకు ఇట్లా ఎఫెక్ట్ వస్తుందట. దీంట్లో ఎన్ని ఉన్నాయి ఏం కథ అనేది ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేస్తారు. మంచిగా ర్యాప్ కవర్తో ప్యాకేజ్ అయితే ఇచ్చిండు. మనకు టెస్టింగ్ వీడియోలో మీరైతే చూస్తారు బెంటన్ క్రాకర్. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గైస్ ఏంటిది అంటే మనకు అంజలి బ్రాండ్కి సంబంధించిన పేపర్ షాట్స్ అనమాట. ఈ పేపర్ షాట్ స్పెషాలిటీ ఏంటంటే మనకు ఒక్కసారి దీన్ని కాల్చినట్లయితే 21 times దీంట్లో నుంచి వెళ్ళి పేపర్ షాట్స్ వస్తూనే ఉంటాయి, ధడా 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 అని చెప్పేసి. సో దానికి సంబంధించిందే ఇది కూడా. ఇదేంటిది అంటే మనకు 8 షాట్స్ అనమాట. 8 సార్లు మనకు టామ్ 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 అని వస్తాయి. దీంట్లో మనకి రిబ్బన్ పేపర్ వస్తుంది, మెటల్ పేపర్ వస్తుంది, టిష్యూ పేపర్ వస్తుంది, కరెన్సీ పేపర్ వస్తుంది, రకరకాలు వస్తాయి. దీంట్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయలేదు, మనకు కాల్చిన అయితే వస్తుంది. దీంట్లో కూడా కరెన్సీ పేపర్స్ వస్తాయి, రాసిపెట్టి అవుతుంది దీని మీద. సో ఈ 2 పేపర్ షాట్స్ ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాల పేపర్ షాట్స్ అయితే ఉన్నాయి. అవన్నిటిని ఒక వీడియోలో మనం టెస్టింగ్ అయితే చేద్దాం. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గాయ్స్ సంథింగ్ డిఫరెంట్ క్రాకర్. ఇది వచ్చేసి ఏంటిది అంటే డ్రాగన్ ఫ్రై. ఇక్కడ మీరు చూస్తారు కదా ఒకటి దువ్వెనలాగా అవుతుంది. దువ్వెన అంటారు మా దగ్గర, దీన్ని బూగా బూగా అంటారు. సో ఈ బూగ లాగానే దీంట్లో ఒక 5-6 బూగలు అయితే వచ్చినాయి. వీటిని అంటివేడదాం. ఆ తర్వాత అవి మనకు హెలికాప్టర్ క్రాకర్ లెక్క ఆకాశంలో ఎగిరిపోతాయట. సో చూద్దాం ఎట్లా ఎగురుతాయి ఏం కదా అని. ఆడుంది వెనక. సో దీని పేరు వచ్చేసి డ్రాగన్ ఫ్లై. ఇగో ఇట్లా ఎఫెక్ట్ వస్తుందట. సో ఇది ఎక్కడి నుంచి వెళ్ళి కనిపిస్తలేదు ఇక బయటకు. లోపల క్రాకర్ ఎట్లుందో చూపిస్తాను మీకు. క్రాకర్ ఎట్లున్నది అంటే సో వీటిని అయితే మనం ఒక వీడియోలో టెస్టింగ్ చేద్దాం. డిఫరెంట్గా ఉన్నాయి ఇవి. రెక్కలు ఉన్నాయి చూద్దాం. కాదు కాదు ఆకాశంలో ఎగిరిపోతుందట. ఇప్పుడు మొత్తం గిన్ని పటాకులు ఉన్నాయి. ఆయన మిరుగు పడ్డది అనుకో జింగా. మన దీపావళి వీడియోస్ అన్ని ఒకటే వీడియోలా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి గాయ్స్ డూడు క్రాకర్. మీరు ఇక్కడ చూడవచ్చు. దీని మీద కూడా పిజిగాడే ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి గాయ్స్ స్టార్డమ్ క్రాకర్. దీంట్లో ఒకటి పందిలా అవుతున్నది. సో మన కూరగాయలు లెక్క ఉంది. దీన్ని కాల్చినాం అనుకో మనకు ఫ్లవర్ పాట్ లాగా ఎఫెక్ట్ అయితే వస్తుందట. కాకపోతే సైడ్ కి బాల్ ఉన్నాయి, టింగ్ 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 అని మెరుపుతున్నాయి.
లైటింగ్, దాని పేరు లైటింగ్ అనేది ఉండేనే. ఫస్ట్ పేపర్ వస్తుంది, తర్వాత దాంట్లోకి ఇట్లా కలర్ కలర్ లైట్లు మెరుచుకుంటా పైన పోయి పైన కింద పడతాయి. ఇవి అవే కావచ్చు, చూడాలి. నెక్స్ట్ వచ్చేసి గాయస్, ఇప్పటి వరకు మన ఛానల్ హిస్టరీలోనే కాలువనటువంటి క్రాకర్, అది వచ్చేసి ఏంటిది అంటే క్రేజీ వీల్స్ అని చెప్పేసి 12 షాట్ క్రాకర్. దీన్ని కాల్చినట్లయితే దీంట్లోకి ఏదైతే ఐటమ్ మనకు పైన పోతుందో అది వచ్చేసి భూచక్ర లాగా గిర్ర 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 ఎక్కుండా పోతుందట. సో అదని టెస్టింగ్ చేయాలి. దీంట్లో ఏంలో అంటే మనకు ఎట్లా వెళ్తారా, అదే భూచక్రాలు ఇలా తిరుగుతాయా, మీది వెనక తిరుగుతాయి, అది పేలు పైన వెనక పెట్టు. సో అది టెస్ట్, దీన్ని కాల్చిన రోజు టెస్టింగ్లో మీరు చూడరు ఇది ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి. ఇప్పుడు చూపెట్టలేము, దీన్ని కాల్స్తేనే మనకు తెలుస్తుంది. డన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే గైస్, ఈ క్రాకర్స్కి సంబంధించిన ఒక క్రేజీ ఛాలెంజ్ అయితే మేము షూట్ చేయబోతున్నాము. ఆ ఛాలెంజ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు వచ్చేసి ఈ గిఫ్ట్ ప్యాక్ని యాజ్ ఏ గిఫ్ట్ లాగా అయితే ఇవ్వబోతున్నాము. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే మీరు ఇక్కడ చిన్ని రకాల ఐటమ్స్ అయితే గైస్ దీంట్లో ఉంటాయి. ఫ్లవర్ పాట్స్, పామ్ బిళ్ళలు, భూచక్రాలు, ఇంకేమున్నాయి రాకెట్లు, తాళ్ళు, ఇంకా రకరకాలే ఉన్నాయి అన్నీగా. ఎవడైతే గెలుస్తాడో దీంట్లో టోటల్గా 21 ఐటమ్స్ అయితే ఉన్నాయి మనకు, ఒక్కొక్క బాక్స్. గెలిచిన వాడికి ఈ గిఫ్ట్ ప్యాక్ అయితే వస్తుంది. అది నేను గెలవచ్చు, అన్న గెలవచ్చు, వీడు గెలవచ్చు, మన డింపియాడు గెలవచ్చు. ఎవడు గెలిస్తే వానికి, గడగాడు అయితే గెలవాడు. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే స్పార్కిల్. దీన్ని మనం ఓపెన్ చేసినాం అనుకో, మనకి ఇంత పెద్ద సైజులో ఉండే స్పార్కిల్స్ అయితే వస్తాయి. ఇవి పెద్దగా ఉన్నాయి అనుకోకూరి, దీనికి డబల్ సైజ్ ఉండేటివి ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. డబల్ సైజ్ కాదు, దీనికి ట్రిపుల్ సైజ్ ఉండేటివి ఉన్నాయి. నెక్స్ట్ స్టాష్ వీడియోలో మీరు వీటిని చూస్తారు. ఇవి కింద పడ్డప్పుడు వాలిపోయినట్టున్నాయి. సో దీన్ని సైడ్ పెట్టేసి ప్యాక్ చేసే. సో ఇవే. అండ్ ఇంకో క్రాకర్ వచ్చేసి గైస్ ఏంటిది అంటే, పోయినసారి మనం ఒక వీడియో షూట్ చేసినాం ఎక్స్పెన్సివ్ క్రాకర్స్ అని చెప్పేసి, దాంట్లో నేను కాల్చిన కదా 288 షాట్కి సంబంధించిన క్రాకర్. సో ఇది అయితే చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది. ఇది కాస్ట్లీయెస్ట్ క్రాకర్ అన్నిటికంటే. ఇది మాత్రమే కాదు, దీనికి అమ్మమ్మ, ఇది 288 షాట్స్ కదా, మన దగ్గర 1088 షాట్స్కి సంబంధించిన ఒక క్రాకర్ అయితే ఉంది. దాని టెస్టింగ్ వీడియో కూడా వస్తుంది. ఆ క్రాకర్ వచ్చేసి నెక్స్ట్ స్టాష్ వీడియోలో అయితే మీరైతే చూస్తారు. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే, ఇది మనం పోయినసారి దీపావళి గాల్దామని తెప్పించినాము, కాకపోతే కాలువలేకపోయినాము. మనకు దీంతో చేద్దామన్న ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఒకటి బిస్కెట్ అయితే కావడం జరిగింది. ఫస్ట్ ఒక బాక్స్ వస్తుంది, దీన్ని ఓపెన్ చేసినాం అనుకో దీంట్లో ఇంకో బాక్స్ వస్తుంది, దీన్ని ఓపెన్ చేసినాం అనుకో దీంట్లో ఇంకా బాక్సులు వస్తాయి. దీన్ని ఓపెన్ చేసినాం అనుకో ఇటువంటి అగ్గిపుల్లలు అయితే మనకు రావడం జరుగుతుంది. ఇవన్నింటిని మనం ఒక వీడియోలో అయితే కాల్చబోతున్నాం. ఒక ఎక్స్పెరిమెంట్ వీడియో అయితే ఉంది, దాని గురించి తీసుకొచ్చినాము. సో ఏం ఎక్స్పెరిమెంట్ ఏం కథ అని చెప్పేసి మీరు రాబోతున్నాం ముందు వీడియోలో అయితే చూస్తారు. ఒక డబ్బాకి నీరసం వస్తుంది అంటాడు. అసలు ఈసారి ఎన్ని డబ్బాలు తెచ్చినా చెప్పాను అంటే ఈసారి ఇంకెన్ని ఉన్నాయి. ఇది పోయినసారి ఇంక ఈసారి తెచ్చినాం మళ్ళీ వేరే ఇలా 600 బాక్సులు ఉన్నాయి కారా. ఇటువంటి సట్లు 2 ఉన్నాయి. 2 3 అన్న అయిపోయినట్టు 2 షర్ట్లు ఉన్నాయి. అవన్నీ నిప్పాలి. ఒక వీడియోలో ఒక ఎక్స్పెరిమెంట్ ఉన్నది, వీటితో షూట్ అయితే వేయాలి. సో మొత్తానికి గాయస్ మేము తీసుకొచ్చిన క్రాకర్స్ అన్నింటిలో పార్ట్ 1 వచ్చేసి ఈరోజు మీరు చూసిరు. అంటే కొన్ని క్రాకర్స్ని మాత్రమే చూసిరు, చిన్న పిల్ల బచ్చా క్రాకర్స్. మీడియం సైజ్వి, పెద్ద సైజ్ క్రాకర్స్ని మీరు పార్ట్ 2 పార్ట్ 3లో అయితే చూస్తారు. పార్ట్ 2 పార్ట్ 3 గురించి అయితే వెయిట్ చేయండి. సో ఇవన్నీ క్రాకర్స్ చూపెట్టినా కదా అన్న, మాకేం లేదా అంటే నేను త్వరలోనే ఒక వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తా, దాన్ని మాత్రం మిస్ కాకండి. ఆ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అందరిలో ఒక పర్సన్కి మేము టోటల్గా 50,000 రూపీస్కి సంబంధించిన క్రాకర్స్ అయితే ఇవ్వబోతున్నాము. ఇవ్వడం అంటే ఎట్లా, ప్యాకేజ్ పంపించడు కాదు, ఒక సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు ఆ 50,000 రూపీస్ క్రాకర్స్ని వాళ్ళ ఇంట్లో ఇచ్చి టీం మొత్తం పోయి ఇచ్చి రాబోతున్నాం. ఆల్రెడీ పోయినసారి గివ్ అవే కండక్ట్ చేసినాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము క్రాకర్స్ ఇచ్చి వచ్చినాం కదా, అలాగే ఈసారి కూడా కండక్ట్ చేయబోతున్నాము. సో అది ఏ వీడియోలో ఏం కథ అని చెప్పేసి అది ఎట్లా ఏం కథ అని చెప్పేసి దానికి సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో ముందు వస్తుంది. సో మిస్ కాకుండా అన్ని వీడియోలు చూడర్రి. ఒక వీడియో అయితే నేను చెప్తా. అండ్ 50,000 రూపీస్కి సంబంధించిన క్రాకర్స్ మీరే గెలుచుకోవచ్చు, చెప్పలేం. సో ఫైనల్లీ గాయ్స్ ఇది స్టాష్ పార్ట్ 1. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.